నువ్వు కూడా తమిళని క్లిక్ చేసి ఈ వీడియో మీదకి వచ్చినావా? అయితే ఈ వీడియో నీకోసమే. చాలా మంది వాళ్ళ ఫ్యాట్ లాస్ జర్నీలో వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తారు. దానివల్ల వాళ్ళ ఫ్యాట్ లాస్ ప్రోగ్రెస్ అనేది మంచిగా అవ్వదు. అసలు ఫ్యాట్ లాస్ ప్రాపర్గా జరగాలంటే మన ఫుడ్ సెలెక్షన్ ఎట్లుండాలి, అసలు ఫ్యాట్ లాస్ వెనకాల ఉన్న సైన్స్ ఏంది, ఇవన్నీ ఈ వీడియో లోపల డిస్కస్ చేసుకుంది. కాబట్టి ఈ ఛానల్కి నువ్వు కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా అసలు మర్చిపోకు. ఎలాంటి లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా మంది ఫ్యాట్ లాస్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో వీడియోలో మొత్తం క్లియర్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి చాలా మంది ఫ్యాట్ లాస్లో చేసేది ఏంటంటే క్యాలరీ డెఫిసిట్లు అనేది చేయరు. మనం తింటున్న ప్రతి ఫుడ్లో మనకి క్యాలరీస్ అనేటివి ఉంటాయి. క్యాలరీస్ అనేటివి మన బాడీలో ఫ్యూల్ లాంటివి. మనం తిన్నప్పుడే మనకి ఎనర్జీ వస్తుంది. అట్లా ప్రతి ఒక్క ఫుడ్లో మనకి క్యాలరీస్ అనేటివి ఉంటాయి. సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క బాడీకి మెయింటెనెన్స్ క్యాలరీస్ అని ఉంటుంది. మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా 300-400 తక్కువ తింటే దాన్ని క్యాలరీ డెఫిసిట్ అంటారు. మనము మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా 300-400 ఎక్కువ తింటే దాన్ని క్యాలరీ సర్ప్లస్ అంటారు. మనం డెఫిసిట్ చేసేనేమో ఫ్యాట్ లాస్ అవుతాం, సర్ప్లస్లో తింటేనేమో వెయిట్ గెయిన్ అవుతాం. ఇప్పుడు మనము ఫ్యాట్ లాస్ చేస్తున్నాం కాబట్టి మనం డెఫిసిట్లో తినాలి. ఇప్పుడు మీరు క్యాలరీస్, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవాలంటే సింపుల్గా క్యాలరీ క్యాలిక్యులేటర్కి వెళ్ళండి. ఆడ మీ యాక్టివిటీస్ లెవెల్స్ని ఇన్పుట్ చేయండి. ఆడ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ వస్తుంది. దానికి 200-300 మీరు డౌన్ చేయాలి. అంటే 200-300 మీరు తక్కువ తినాలి. ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్ అనేది క్లియర్ అయిపోయింది. మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా 200-300 తక్కువ తినాలి. కాబట్టి మనకి ఈ క్యాలరీ డెఫిసిట్లో మన ఫుడ్ సెలెక్షన్ ఎట్లా ఉండాలి, ఎలాంటి ఫుడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్యాలరీ డెఫిసిట్లో మన డైట్ వచ్చేసి మన కడుపు కొంచెం ఫుల్గా ఉండడానికి మనం ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్స్లో మనకి ఏముంటుందంటే లో క్యాలరీస్ ఉంటుంది, కానీ మన స్టమక్ ఎట్లుంటుంది, మన బ్రెయిన్ ఏం సిగ్నల్ ఇస్తుంది అంటే కడుపు ఫుల్గానే ఉంది, నీ కడుపు ఫుల్గానే ఉంది, నీకు ఆకలి ఏమైతే లేదన్నట్టు సిగ్నల్ ఇస్తుంది. మీరు ప్రతి ఒక్క ఫుడ్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అందులో ఎన్ని క్యాలరీస్ ఉంది. ఇప్పుడు మనకు బనానా తీసుకున్నట్టయితే 90-100 క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి 100 grams ఆఫ్ నట్స్ తీసుకున్నట్టయితే మనకి 400-600 క్యాలరీస్ ఉంటాయి. మనకి ఇప్పుడు 100 grams ఆఫ్ రైస్ తీసుకున్నట్టయితే మనకు 200-300 క్యాలరీస్ ఉంటాయి. అట్లా ప్రతి ఒక్క దానికి కొన్ని క్యాలరీస్ ఉంటాయి. అట్లా మీ ఫుడ్ సెలెక్షన్ అనేది ఈ క్యాలరీస్ని మీరు 1800 అయినా లేకపోతే మీ క్యాలరీ మెయింటెనెన్స్ అన్నా కదా, దానికి 200-300 తక్కువ, దాని లోపలనే మీరు డైట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన మెయిన్ అడ్వైస్ ఏంటంటే హై ఫైబర్ ఫుడ్స్ తినాలి. లైక్ సలాడ్స్ ఎక్కువ తినాలి, కీరా, క్యారెట్, ఇంకా మన వెజిటేబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్. ఫ్రూట్స్లో కూడా మనకి లో క్యాలరీ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ నువ్వు హై క్యాలరీ ఫ్రూట్స్ ఉన్నా కూడా నీకు లాస్ ఏంటంటే నువ్వు ఒకటేసారి తినగలుగుతావు. మళ్ళీ ఒకటేసారి ఎక్కువ తినేసినావు అనుకో 800-900 క్యాలరీస్ అయిపోతాయి. మళ్ళీ ఇంకో మీల్లో నీకు 600-700 క్యాలరీస్ అయిపోతాయి. ఇక అయిపోగా నీకేంది, ఇంకా ఇంకొక 2 పూటలు ఉంటుంది, స్నాక్ అనుకో లేకపోతే డిన్నర్ అనుకో, తినాలి. కాబట్టి నువ్వు ప్రతి ఒక్క ఫుడ్లో జర ఫైబర్స్ అనేటివి పెట్టుకో. నువ్వు తినే ఫుడ్లో క్యాలరీస్ని సైడ్కి పెట్టుకో, ఫైబర్ ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకో. అన్ని కడుపు ఫుల్ ఉండేటట్టు బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది. మనకి మీరు ఏమైనా తినేటప్పుడు కూడా మీరు ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటారు. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల మనకి 200-300 క్యాలరీస్ మీకు ఆడ ఎక్స్ట్రా వస్తాయి. తర్వాత మీరు టీ, బిస్కెట్స్ తింటారు, ఆడ క్యాలరీస్ ఎక్స్ట్రా వస్తాయి. మళ్ళీ మీరు స్నాక్ మీల్ తింటారు, మళ్ళీ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయండి. జస్ట్ నేను డైట్ నేనే తక్కువ అవుతా అనుకుంటారు, అట్లా నడవదు. మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మీరు ప్రతి మీల్ అవ్వగానే మీరు వాకింగ్ అనేది చేయాలి. దానివల్ల మీ డైజెషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, మీ మెటబాలిజం మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకటి మనకి ఇండియన్ డైట్లో వచ్చేసి మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది. మీరు ప్రతి ఒక్క దాంట్లో ఒక 20-30 మీరు ప్రతి ఒక్క మీల్ 20-30 గ్రామ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. ప్రోటీన్ ఎందుకు ఉండాలి? ప్రోటీన్ అనేది మన మజిల్ పర్ఫార్మెన్స్కి, మన బాడీకి అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటి తెలుసా? వీక్లో 7 days ఉంటే 5 days మంచిగా క్యాలరీ డెఫిసిట్ డైట్లో పోతారు, ఇంకా మిగతా 2 days మొత్తం చీట్ కొడతారు. అంటే ఒకటే డేలో 4000-5000 క్యాలరీస్ కన్జ్యూమ్ చేసేస్తారు. అట్లా మీరు వీక్ అంతగానం కష్టపడ్డా కూడా ఈ 2 daysలో మీ ప్రోగ్రెస్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి మీ వెయిట్ స్కేల్ ఇంక్రీజ్ అవుతా తప్ప డిక్రీజ్ అనేది కాదు. చాలామంది జాబ్ ప్రొఫెషనల్స్ ఏంటంటే వాళ్ళకి జాబ్ పరిస్థితి వల్ల వాళ్ళ స్లీప్ సైకిల్ అనేది మంచిగా ఉండదు. కాబట్టి మీరు నైట్ స్లీప్ పోకపోతే మాత్రం మన హంగర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మీరు కన్జ్యూమ్ చేస్తూనే ఉంటారు, మీ పొట్ట పెరుగుతూనే ఉంటుంది. ఇంతవరకు మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ చేయాల్సింది క్యాలరీ డెఫిసిట్ అని చెప్పినట్టు క్యాలరీ డెఫిసిట్లో వెళ్ళండి. తర్వాత మీరు హై ఫైబర్ ఫుడ్స్, కీరా, క్యారెట్, సలాడ్స్ అనేటివి ఎక్కువ ఇంప్లిమెంట్ చేసుకోండి మీ డైట్లో. నెక్స్ట్ వచ్చేసి మీ స్నాక్స్ మీల్స్ అనేటివి బంద్ చేయండి. 4th పాయింట్ వచ్చేసి మీరు డైలీ లైఫ్లో మీరు హైడ్రేట్గా మంచిగా ఉండండి. నీళ్ళు 3-4 లీటర్స్ మంచిగా కన్జ్యూమ్ చేయండి. మీ స్లీప్ సైకిల్ మినిమం 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. నో స్లీప్ నో ఫ్యాట్ లాస్. ఒకవేళ మీకు డైలీ లైఫ్లో 1-2 hours టైం ఉంటే మీరు జిమ్ కన్నా జాయిన్ కండి, లేకపోతే మీరు ఒక పార్క్ అయినా వెళ్ళండి. మీరు స్ప్రింట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మనం రన్నింగ్ చేసినప్పుడల్లా మనకి క్యాలరీస్ అనేవి చాలా ఎక్కువ బర్న్ అవుతాయి. ఇప్పటివరకు అయితే మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం, సొల్యూషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంతే. కరెక్ట్ హ్యాబిట్స్ రిజల్ట్స్ టు గుడ్ ప్రోగ్రెస్.
కాబట్టి మీరు హ్యాబిట్స్ని మంచిగా పెట్టుకోండి. నేను చెప్పిన అన్ని ప్రతి ఒక్కటి మీరు కొంచెం జర బ్రెయిన్లో పెట్టుకోండి. చిన్న చిన్న మిస్టేక్సే మీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లాగా మారుతాయి. కాబట్టి ఆ చిన్న మిస్టేక్స్ కూడా చేయకుండా మీరు జర అలర్ట్ ఉండండి. ఆ మిస్టేక్స్ ఏమైనా అయితే మీరు నోటీస్ చేయండి బాడీలో. వీక్లీ ప్రోగ్రెస్ చూసుకోండి. ఒకవేళ మీకు ఎలాంటి చేంజ్ మీ బాడీలో రాకపోతే ఒక 100 అయినా 200 క్యాలరీస్ అయినా తగ్గించండి. హై ఫైబర్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫ్యాట్ లాస్ జర్నీలో ఇబ్బంది పడితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.